అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఎలక్షన్ ప్రచారమా లేకపోతే అబద్ధతాభావంతో పెట్టుకున్న టూరా లేకపోతే 2 సంవత్సరాల గవర్నమెంట్ సంబరాల మీటింగా ఏం తెలియదు. కానీ ఆయన ఒక బాంబు పేల్చిండు. ఏందా బాంబు అంటే లాస్ట్లో మాట్లాడిండు. స్టార్టింగ్ అంతా కూడా అంతా అసలు ఏం మాట్లాడాలనో అది కాకుండా అన్ని విషయాలు మాట్లాడేసిండ్రు. కానీ లాస్ట్కు మీరు సప్పట్లో కొట్టండి, ఢిల్లీలో ఉన్నోని గుండెలు అదరాలే, ఢిల్లీలో ఉన్న గుండెలు అదరాలే. మీరంతా నా వెంట ఉన్నారు, పాలమూరు అంతా నా వెంటనే ఉందని తెలవాలి ఒక్కొక్కరికి అని వార్నింగ్ ఇచ్చిండు. అసలు ఎవరికి ఢిల్లీలో ఉన్నోనికి గుండెలు అదరాలే అంటే ఎవరిది అదరాలే? ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి అయితే సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారానికి వస్తలేడు. తర్వాత అమిత్ షా అయితే ఏమొస్తలేరు. హోల్గా బీజేపీ అయితే పాలమూరులో అధికారంలో రావాలని కోరుకుంటలేరు. అయితే గితే తెలంగాణలో అధికారంలో రావాలని కోరుకుంటారేమో. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచి అధికారంలో రావాలని వాళ్ళు ఏం కోరుకుంటలేరు. మరి ఇప్పుడు ఢిల్లీలో గుండెలు అదిరేది ఎవరికి? అసలు ఏంది దీనికి అర్థం ఏంది? రాహుల్ గాంధీ గుండె అదరాలనా, కేసీ వేణుగోపాల్ గుండె అదరాలనా, మల్లికార్జున ఖర్గే గుండె అదరాలనా, ఎవరి గుండె అదరాలే? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీని మీదే మాట్లాడదాం మనం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది రిపోర్ట్స్ కొడుతున్నారు. రిపోర్ట్స్ ఈ జూబ్లీ సెలక్షన్ తర్వాత మళ్ళీ ఫోర్స్లోకి వచ్చిండ్రు వీళ్ళు. రిపోర్ట్స్ కొడుతూనే ఉన్నారు వీడియోలకు, ఛానల్కి. కానీ మీరందరూ సపోర్ట్తో నిలబడ్డాం. మీ సపోర్ట్ ఇంకా కావాలి. ఇది మన ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ వినండి. విన్న తర్వాత ఆ వార్నింగ్ ఎవరికి? అసలు ఆ వార్నింగ్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు ఈ మీటింగ్ ఏంది, ఈ ప్రచారం ఏంది, ఈ వార్నింగ్ ఏంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆ వీడియో వినండి. ఆశీర్వదిస్తారా? మీరు అందరు ఆశీర్వదించడానికి సిద్ధమా? మా అక్కలు చెప్పాలి, చెయ్యెత్తాలి, ఆశీర్వదించ మా అక్కలంతా. మా అక్కలందరూ ఆశీర్వదించినట్టే కదా. గట్టిగా సప్పట్లు కొట్టి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి గట్టిగా. మా యువకులు అప్పటి నుంచి ఉత్సాహం చూపిస్తారు, సీటీలు కొడుతున్నారు కదా, ఇప్పుడు కొట్టురు సీటీలు. ఢిల్లీకి వినిపించాలి, ఒకనొకని గుండె వలగాలి. పాలమూరు గడ్డ ఏకమైంది. ఇక పాలమూరు జిల్లాల కాలు వెట్టనిక జాగా లేదని ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలి. పాలమూరు జిల్లాలో నీళ్లు పారాలి. మీ అందరి ఆశీర్వాదం. ఏమైనా అర్థమైంది ఆయన మాట్లాడింది? ఇక్కడ ఆడికొచ్చిన కార్యకర్తలు సప్పట్లు కొడితే, ఆడికొచ్చిన కార్యకర్తలు ఈలలేస్తే ఢిల్లీలో ఉన్న గుండె అదరాలంట, గుండె బలగాలంట. ఢిల్లీలో ఉన్నోనికి పాలమూరు అంతా నా వెంట ఉందని తెలవాలంట. ఇది ఎవరికి ఇచ్చిన వార్నింగ్? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని కేసీఆర్ గుండె అదరాలే, కేసీఆర్ గుండె వలగాలి అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇవి సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి మొత్తం రేవంత్ రెడ్డి ఇంకా ఉంది కాబట్టి మాకేం రావా అని వాళ్ళ గుండె అదిరింది, అదరాలని నేను కోరుకుంటే ఒక ఆనందమే. అదొక పొలిటికల్ లైన్ అనుకుందాం. కానీ ఢిల్లీలో ఉన్నోని గుండె ఎందుకు అదరాలి? అసలు ఢిల్లీలో ఉన్నోళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఈయనతో మంచిగానే ఉన్నాడు, అమిత్ షా ఈయనతో మంచిగానే ఉన్నాడు. ప్లస్ పాలమూరుకు అమిత్ షాకు సంబంధం ఏం లేదు పెద్దగా. మోడీకి పాలమూరులో జనమంతా వెంట ఉంటే మోడీకి పోయేదేం లేదు. రేవంత్ వెనుక పాలమూరు అంతా రేవంత్ వెనుకనే ఉంటే బీజేపీ పోయేదేం లేదు, బీజేపీ హోల్గా. మరి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఏంది? వార్నింగ్ డైరెక్ట్ రాహుల్ గాంధీకి ఇస్తున్నాడా? నాకు అట్లే అనిపించింది. అంటే డైరెక్ట్ రాహుల్ గాంధీకి ఇస్తున్న వార్నింగ్ లాగా ఉంది. చూసినావా, మొత్తం పాలమూరు అంతా నాయనకనే ఉంది, నువ్వు ఏం చేస్తావరా అన్నట్టు అడిగినట్టుంది. గుండె అదరాలే అంటున్నాడు, గుండె బలగాలి అంటున్నాడు, దుర్మార్గులు అంటున్నాడు. ఏంది ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద అంటే కంక్లూజన్ మాత్రం రాహుల్ గాంధీనే వస్తున్నాడు. డైరెక్ట్గా రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదేమి అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇదేం పార్లమెంట్ ఎలక్షన్ కాదు. ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ అయితే మొత్తం మనకే ఓటేయాలి, మొత్తం ఢిల్లీలో ఉన్న గుండె అదరాలంటే ఓకే. అది ఢిల్లీలో ఎవరుంటారు? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఢిల్లీలో. సరే, బీజేపీ కోసం పార్లమెంటు బీజేపీల కోసం మాట్లాడుతున్నాడు, ఈయన బీజేపీలకు ఓటేద్దని విషయంతో మాట్లాడుతున్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఇది జరుగుతున్నది సర్పంచ్ ఎలక్షన్స్. పోయింది ఇండైరెక్ట్గా 2 years గవర్నమెంట్కు సంబంధించిన సభ, 2 years ప్రజాపాలన 2 years అయింది, దానికి సంబంధించిన విజయోత్సవ సభ అని పెట్టుకున్నారు. ఆడనేమో మొత్తం మాట్లాడింది సర్పంచ్ ఎలక్షన్స్ గురించి. సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు మాకే ఓటేయాలని చెప్పుకున్నారు, సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం అది. కానీ దీనిలో ఢిల్లీలో గుండెలు ఎందుకు అదరాలనేది ఇది సీరియస్ పాయింట్. ఇది ఏ మీడియా ఎట్లా క్యారీ చేస్తుందో నాకు తెలియదు ఈ వార్తని. కానీ
ఢిల్లీలో గుండె అదరాలంటే ఏమైంది ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సరిగా లేవు, టర్మ్స్ లేవు. ఇది ఓపెన్, ఇది మనం ఎన్నిసార్లు చెప్తే ఇంకా బోర్ కొడుతుంది, ఎక్కువసార్లు చెప్తే అది ఓపెన్గా కనిపిస్తుంది. మోడీకి రేవంత్ రెడ్డికి మంచి టర్మ్సే ఉన్నాయి. ఇప్పుడు గుండెలు అదరాల్సింది ఎవరికి, లేకపోతే పాలమూరులో అడుగు పెట్టలేమని వాళ్ళకి తెలవాలంటాడు. పాలమూరులో అడుగు పెట్టడం ఏంది అంటే ప్రజలంతా, పాలమూరు ప్రజలంతా నా వెనుక ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయలేదన్న సంకేతం ఇస్తున్నాడా, లేకపోతే మీరు నన్ను ఏం చేయలేరు మొత్తం నా వెంటనే ఉన్నారని చెప్పే సందర్భమా ఇది? అసలు ఏమొచ్చింది ఇప్పుడు? ఆయన దింపుతున్నారా? కర్ణాటకలో అంటే ఏదో జరుగుతుంది యుద్ధం, అది ఇక్కడ దింపుతున్నారా? ఏమవుతుందో అర్థమైతే లేదు. ఎప్పుడైనా సరే సోనియా పేరు, రాహుల్ పేరు అవి చెప్తుండ్రు మీటింగ్లలో. మరి 2 years పరిపాలన వచ్చింది, ప్రజాపాలన, సోనియా గాంధీ ఆశీర్వదించిన పాలన, రాహుల్ గాంధీ ప్రచారం చేసిన పాలన అని చెప్తుండ్రి. ఈ మీటింగ్లో ఎక్కడ చెప్పలే, వాళ్ళ పేర్లు కూడా తీయలే. అసలు వాళ్ళ పేర్లు తీయకుండా గుండెలు ఎదరాలని మాట్లాడేసిండు. ఈ గుండెలు ఎదిరే పాయింట్ ఏదో ఇది చాలా సీరియస్ పాయింట్, చాలా కీలకమైన పాయింట్గా నాకు అనిపించింది. ఇక దీంతోపాటు అది వేదిక మీద అది ఉమ్మడి మామనాడు జిల్లాకు సంబంధించిన మీటింగ్, ఇది ఉమ్మడి మామనాడు మీటింగ్ కాబట్టి అందరూ వచ్చారు, మామనాడు ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ వచ్చారు. నిజానికి ఇప్పుడు ఈ పరిపాలనలో అత్యంత అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరంటే పాలమూరు ఎమ్మెల్యేలు, ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి, లేకపోతే జడ్చల్ ఎమ్మెల్యే అనిరురెడ్డి, మిగతా ఎమ్మెల్యేలంతా పాలమూరుకు సంబంధించిన ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా అసంతృప్తితో ఉన్నారు. మిగతా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటపడతలేరు. వీళ్ళు బయటపడ్డారు. వీళ్ళు లేఖల ద్వారా చూసినావు కదా, మేము పెళ్ళిళ్ళకు సావులకు తప్ప దేని పోతలేము, 1,00,000 2 లక్షలు కూడా మేమేం చేయలేకపోతున్నామని ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఓపెన్గా లేఖ రాసిండు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తలేదని చెప్పి పేపర్లో వార్త రాసిండు. అనిరురెడ్డి చాలాసార్లు మాట్లాడేసిండు. ఏకంగా మల్లికార్జున ఖర్గేకే పోయి కలిసి వచ్చారు, జార్ఖండ్ ఎమ్మెల్యేతో పోయి కలిసి. అత్యంత అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా బిక్కమొక్క వేసుకొని చూస్తున్నారు వేదిక మీద. ఏమని చెప్తారేమో, ఏమైనా ఇస్తాడేమో, ప్రజాపాలన 2 సంవత్సరాలు అయింది కదా, ఈ 2 సంవత్సరాల్లో ఈయన చేయగలిగినాం, ఈయన చేయలేదు కాబట్టి ఇంకా ముందు ఇవన్నీ చేస్తాం అని ఏమైనా చెప్తారేమని వాళ్ళంతా ఎదురు చూసినట్టు అనిపించింది నాకు. కానీ ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా ఈ చేస్తాం పాలమూరుకు, లేకపోతే పాలమూరుకు ఒకదానికి స్పెషల్గా ఏం చేయరు, గుర్తుపెట్టుకోండి. ఆయన పాలమూరు పోయినప్పుడల్లా నేను పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు తప్ప పాలమూరులో కొత్తగా ఆయన ఇచ్చిందే లేదు. పాలమూరు రంగారెడ్డి ఎండబెట్టేసిండ్రు, 80% అయిపోయింది పని, దాన్ని చేసలేరు. కొడంగల్ నారాయణపేట ఈయననే శంకుస్థాపన చేసిండు, 2 కాంట్రాక్టులకు ఇచ్చిండ్రు, తర్వాత కేసుల పాలైంది, అది ఇప్పటిదాకా తట్టడం మట్టి కూడా తీయలే. ఇంకా ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది నారాయణపేట మీటింగ్ కూడా కాదు, అది జిల్లా మీటింగ్, మామనాడు జిల్లా మీటింగ్. మరి మామనాడు జిల్లాలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మళ్ళీ వలసలు స్టార్ట్ అవుతున్నాయి పాలమూరు నుంచి. దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారో ఏం చెప్పలేదు. అసలు ఎమ్మెల్యేల మనోగతం ఏందో రేవంత్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని నాకు అనిపించింది. ఎమ్మెల్యేలు తిరగలేకపోతుండ్రు జనాలలో. ఎమ్మెల్యేలు ఆశల మీద నీళ్లు చల్లిండు. ఎమ్మెల్యేలు ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, ఇంకా కనీసం ఇప్పటి నుంచి అయినా సెటరేట్ అవుతుంది మా గవర్నమెంట్, ఇప్పటి నుంచి అయినా మాకు నిధులు వస్తాయి, ఇప్పటి నుంచి అయినా మేము మా కాన్స్టిట్యున్సీలో తలెత్తుకుని తిరుగుతాం, ఇప్పటి నుంచి అయినా మా కాన్స్టిట్యున్సీలో మేము పనులు చేస్తామని ఆడ కూర్చున్న వాళ్ళంతా ఎదురుస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖం తీకు చూస్తూ ఉన్నారు, ఏమని చెప్తారేమని. ఏం చెప్పలేదు. ఎంతసేపటికి అదే కథ. లాస్ట్కి మాత్రం అంటారు కదా, తాటి చెట్టు కిందకి పోయి నేను పాలు తాగినట్టు ఎవరు నమ్మరన్నట్టు ఆయన కూడా 2 సంవత్సరాల విజయోత్సవ సభ అని పెట్టుకొని సర్పంచ్ ఎలక్షన్స్లో ఓటేయండి అని అడిగిండు. సర్పంచ్ ఎలక్షన్స్లో ఓటేయమని అడుగుతుండు కానీ నన్ను చూసి ఓటేయండి, లేకపోతే నా పాలన చూసి ఓటేయండి అని చెప్పేసి ఎక్కడ అడుగుతలేడు ఆయన. ఎంతసేపటికి మీకు ఇంకా నెక్స్ట్ 3 సంవత్సరాలు మేమే ఉంటాం, నెక్స్ట్ 10 సంవత్సరాలు మేమే ఉంటాం, కాబట్టి మీరు ఓటేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. చాలా విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. సర్పంచ్ ఎలక్షన్స్కు కాలేజీలు స్థాపనకు సంబంధమే ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ నిలబెడతాడు కాలేజీలను. తర్వాత ప్రాజెక్టులు కడతారంట. మీరు సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిపియండి, ప్రాజెక్టులు కడతాం మేము. సర్పంచ్ ఎలక్షన్స్కు ప్రాజెక్టులకు సంబంధం ఏంది? నీళ్ళు వస్తాయి, నీళ్ళ కష్టాల నుంచి నెరవేరుస్తాం. సర్పంచులు లేకనే ఇన్ని రోజులు అడ్డం పడ్డదా? గత 10 సంవత్సరాల్లో ఏమీ కాలేదు, కానీ మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే ఇవన్నీ చేస్తామంటున్నారు. ఎట్లా ఉన్నదంటే ఇంకా దాన్ని ఎట్లా పోల్చానో కూడా తెలియదు. సర్పంచులకు ఈయన పరిపాలనకు సంబంధం ఏందో తెలియదు. సర్పంచులు లేక నేను ఫెయిల్ అయినా అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. కాళ్ళల్లో కట్టె పెట్టేటోడైతే వాడు నల్లి కుట్లోడై నల్లిలాక రోజు మనల్ని కుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి. ఇప్పుడు నిధులు వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించిండ్రో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి. మీకు నిధులు వస్తాయి, అభివృద్ధి చేస్తాం. నిధులు వస్తాయి అంతే. ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లొస్తాయి, రాష్ట్రం అంతా ఏమైపోయింది, నిధులు ఎక్కడి నుంచి ఎట్లా, అసలు ఏం క్లారిటీ లేదు.
నిధులు వస్తే డెవలప్మెంట్ చేస్తాం. అసలు నమ్మశక్యంగా కూడా ఏడ కనపడతలేదు. నిధులు వస్తాయి పని చేస్తామంటే ఇన్ని రోజులు నిధులు రాలేదు ఎందుకు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నిధులు? మీరే ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు పాలమూరు ముద్దుబిడ్డనే, ఆడ కూర్చున్న వాళ్ళంతా పాలమూరు ముద్దుబిడ్డలే. వాళ్ళందరూ ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? వాళ్ళందరికీ ఎందుకు డబ్బు అంటే సర్పంచ్ లేకపోవడంతో ఎమ్మెల్యేలు కూడా డబ్బులు ఇవ్వలేదు ఎన్ని రోజులు? అసలు సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక ముఖ్యమంత్రి పోయి ప్రచారం చేయడం అనేది ఒక వింత. ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఎక్కడైతే ఊర్లో ఎలక్షన్ కోడ్ ఉంటుందో ఆ ఊర్లో జనాలను టౌన్కి తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్ ప్లేస్లో మీటింగ్ పెట్టి మీరు సర్పంచ్ ఎలక్షన్స్ ఓట్లు అడగడం అనేది కూడా మీ పరిపాలన ఎంత వీక్ అనేది అర్థమవుతుంది. సర్పంచ్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నాడు అంటే మీ పరిపాలన ఏమి లేదని అర్థం. పరిపాలన జీరో, మీ మీద మీకు నమ్మకం లేదు. అసలు ఇట్లా మీ 2 సంవత్సరాలు కూడా కానీ మీ గవర్నమెంట్ ఇట్లా వేసేయాలి ఓట్లు, కానీ అట్లా ఆ సిచ్యువేషన్ లేదు అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి ఈ ప్రచారం ఒకటి నడుస్తుంది. కానీ ఫైనల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ఆ స్టేట్మెంట్ మాత్రం చాలా కీలకమైన స్టేట్మెంటే. ఢిల్లీలో గుండెలు అదరాలంటున్నాడు. ఇది డైరెక్ట్గా రాహుల్ గాంధీకి ఇచ్చిన వార్నింగ్ లాగా కనిపిస్తుంది డైరెక్ట్గా. అసలు ఆడు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి పరిచయం అయిపోయినారు వేదిక మీద ఉన్న వాళ్ళు. అసలు ఏం మాట్లాడుతుండీనా? అసలు ఢిల్లీలో ఉన్నోళ్ళు ఎవరు? ఢిల్లీలో ఉన్నోళ్ళ గుండెలు అదరాల అనమైంది. అసలు ఎవరు గుండెలు అదరాలే? ఏమైంది? రేవంత్ పోస్ట్ పోతుందా? ఏమన్నా ఊస్ట్ అవుతుందా? పక్కనే కర్ణాటక, మక్తలు దాటితే రాయచూరు వెళ్ళిపోతారు వాళ్ళు. పక్కనే కర్ణాటక నిన్న ఎపిసోడ్ జరిగింది. ఈయననేమో ఏకంగా వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదేదో ఆలోచించదగ్గ విషయమే, ఏదో జరుగుతుంది అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఏం జరుగుతుందో కానీ ఢిల్లీలో గుండెలు ఎదరాలనే దానిపైన మీ స్టేట్మెంట్ కూడా ఇవ్వండి. ఏమనిపించింది మీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.